ఎంఏ చిదంబరం స్టేడియంలో తమకు తిరుగులేదని సిఎస్కే మరోసారి ప్రూవ్ చేసింది. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో సిఎస్కే అదరగొట్టింది. 5 వికెట్ల తేడాతో ఎల్ఎస్జీని చిత్తు చేసింది. ముఖ్యంగా ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ రాణించిన ఓపెనర్ జాష్ ఇంగ్లీష్ మెరిపించిన సిఎస్కే బౌలర్లు ఎల్ఎస్జీని అనుకున్నంత స్కోర్ కంటే తక్కువగానే కట్టడి చేశారు. ఎల్ఎస్జీ ఫస్ట్ 6 ఓవర్లకే ఆల్మోస్ట్ 100 పరుగులు చేసింది. ఇంకా చెప్పాలంటే ఇదే మూమెంట్లో స్కోర్ చేసి ఉంటే ఎల్ఎస్జీ భారీ స్కోర్ చేస్తుంది అనుకున్నారు. కానీ కాస్త లేట్ అయిన మిడిల్ ఓవర్లలో సిఎస్కే బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ అయితే ఇంత బ్యాటింగ్ పిచ్పై కూడా 4 ఓవర్ల స్పెల్లో 24 పరుగులు మాత్రమే ఇస్తే అటు జేమీ ఓవర్టన్ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఇటు ఎల్ఎస్జీ బ్యాటింగ్లో జాష్ ఇంగ్లీష్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ముఖ్యంగా మెరిపించాడని కూడా చెప్పొచ్చు. 10 ఫోర్లు 6 సిక్సర్లతో 33 బంతుల్లోనే 85 పరుగులు చేసి మొదట్లో సిఎస్కే బౌలర్లను భయపెట్టాడు. ఓ ఎండ్లో వరుసగా వికెట్లు కోల్పోతున్న తను మాత్రం కౌంటర్ అటాక్ చేశాడు. సెంచరీ చేస్తాడు అనిపించినా చివర్లో అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 10 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ అయితే మరోసారి ఫామ్ కోల్పోయినట్టే కనిపిస్తోంది. 3 బంతుల్లో 1 పరుగే చేశాడు. ఇక రిషబ్ పంత్ కెప్టెన్ పేరుకే కానీ అతను ఏమాత్రం బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఈ సీజన్లో అనిపించడం లేదు. జస్ట్ ఒక్క మ్యాచ్లో మాత్రమే 50 కొట్టేశాడు. ఇక మొత్తం బ్యాటింగ్ ఫెయిల్యూర్సే. ఈ మ్యాచ్లోనూ అంతే. 12 బంతుల్లో 15 పరుగులే. ఇక టీంకు భారంగా ఉన్న ఐడెన్ మర్క్రమ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులే చేసి అనవసరంగా రన్అట్ అయ్యాడు. ఇక్కడ మర్క్రమ్ రన్అట్లో డెవాల్డ్ బ్రేవిస్ చాలా ఎక్కువగా ప్రోత్సహించాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే తను 4 లైన్లో నుంచి అద్భుతంగా త్రోతో రన్అట్ చేశాడు. అక్షత్ రఘువంశీ కూడా ఫెయిల్ కావడంతో ఎల్ఎస్జీ కష్టాల్లో పడింది. ఒకనొక స్టేజ్లో 12 ఓవర్లకు 130 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ బెటర్గా ఉన్న వికెట్లు మాత్రం కోల్పోయింది. ఆ స్టేజ్లో షాబాజ్ అహ్మద్ 43 పరుగులతో కాస్త బ్యాటింగ్లో మెరిపించాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో. దీంతో ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 203 పరుగుల మంచి స్కోర్ సాధించింది. దానితో సిఎస్కే బ్యాట్స్మెన్లు పెద్దగా ఫామ్లో లేరు కాబట్టి చేజింగ్ చేస్తుందా లేదా అనిపించింది. కానీ ఆ జట్టుకు ఓపెనర్లు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఇంకా చెప్పాలంటే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో 42 పరుగులతో ఆకట్టుకుంటే సంజు శాంసన్ క్రీజులో ఉన్నది 14 బంతులు ఫేస్ చేసినప్పటికీ 28 పరుగులతో రాణించాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో. ఇదంతా ఒక ఎత్తు అయితే వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఉర్విల్ పటేల్ మాత్రం సరికొత్త బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. 23 బంతుల్లో 65 పరుగులు, 2 ఫోర్లు 8 సిక్సర్లు. ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఉర్విల్ పటేల్ ఒకానొక స్టేజ్లో 8 బంతులను ఫేస్ చేసి 5 సిక్సర్లు 2 ఫోర్లు బాదాడు. 42 పరుగులు చేశాడు ఫస్ట్ 8 బంతుల్లోనే. ఫైనల్గా 13 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అటు కార్తిక్ శర్మ కూడా 20 పరుగులు, డెవాల్డ్ బ్రేవిస్ 10 పరుగులు. కాస్త స్లోగా బ్యాటింగ్ చేశారు. దీంతో మ్యాచ్ కాస్త టెన్షన్కు తీసుకెళ్ళింది. కానీ చివర్లో శివం దుబే సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. అటు ప్రశాంత్ వీర్ కూడా 2 సిక్సర్లతో 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ముఖ్యంగా సిఎస్కే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఎంత ఫాస్ట్గా బ్యాటింగ్ చేశారో మిడిల్ ఓవర్లలో బ్యాట్స్మెన్లు కాస్త స్లో చేశారు. అందుకే మ్యాచ్ చివరి ఓవర్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది. లేదంటే అట్లీస్ట్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చూశాక 3-4 ఓవర్లు మిగిలి ఉండగానే సిఎస్కే గెలుస్తుంది అనుకున్నారు. ఇటు ఎల్ఎస్జీ బౌలింగ్లో పెద్దగా ఇంపాక్ట్ ఎవరు చూపించలేకపోయారు. షహబాజ్ అహ్మద్ బ్యాటింగ్లో కాదు బౌలింగ్లోనూ 2 వికెట్లతో రాణిస్తే దిగ్విజయ్ సింగ్ రాఠీ 4 ఓవర్లకు 45 పరుగుల భారీ స్కోర్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో పూర్తిగా ఫెయిల్ కావడంతో ఎల్ఎస్జీకి మరో ఓటమి తప్పలేదు.